తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. నిన్న యువత నేడు రైతుల పోరుబాట. 3000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేసిన నారా లోకేష్. అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం. ఇరాన్ ప్రకటన. రష్యా దాడిలో 4 భారతీయులు మృతి. జూలై 26న కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం. యువత సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. మోదీపై రాహుల్ విమర్శలు. దేవాదుల ప్రాజెక్టు నిర్వహణ అధ్వానం. ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు. జంతర్ మంతర్ నిరసనకు గాంధీ వేషధారకుడు. వర్షాల కోసం ఉస్మాన్ సాగర్లో వరుణ జపం. హైడ్రా కమిషనర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. ఆగస్టు 30లోగా గురుకులాల తనిఖీలు పూర్తి చేయాలి. పొన్నం ప్రభాకర్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల భారతీయ రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో దేశ్ బచావ్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గతంలో ఏ ప్రధానమంత్రి కూడా అమెరికాతో ఇలాంటి వాణిజ్య ఒప్పందాలు చేయలేదని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈ ఒప్పందానికి ముందుకు వెళ్లారని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నాయి. మరోవైపు రైతుల మార్చ్ను అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు శంభు సరిహద్దుల్లో భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. అయితే వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి కీలక రంగాలకు ఎలాంటి నష్టం ఉండదని, భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడమే ఈ వాణిజ్య ఒప్పందం లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ 3000 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. సుమారు 1000 కోట్ల విలువైన ఆస్తిని ఇంటి పట్టాల రూపంలో అందజేస్తూ వేలాది కుటుంబాల సొంతింటి కలను నిజం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పేదలకు శాశ్వత నివాస హక్కు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. లబ్ధిదారులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనట్లు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం ఇరాన్ తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. కువైట్లోని అమెరికా అరిఫ్జాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అక్కడున్న అమెరికా సైన్యాన్ని చెందిన హైమార్స్ మిసైల్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై అమెరికా నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారనున్నాయి. ఉక్రెయిన్లోని ఒడెసా పోర్టు వద్ద ఉన్న ఎంవి గోల్డెన్ లియో కార్గో నౌకపై రష్యా దాడి చేయడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతులను అఖిల్ జోయాన్, గుర్ప్రీత్ సింగ్, జగన్ సింగ్, అభిషేక్ నిషాద్లుగా గుర్తించారు. మరో భారతీయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ నౌకలో 5 భారతీయులతో కలిపి మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఘటనకు భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించింది. కొమరవెల్లి మల్లన్న స్వామి భక్తులకు త్వరలో శుభవార్త అందనుంది. భక్తుల ప్రయాణ సౌకర్యం కోసం నిర్మించిన కొమరవెల్లి రైల్వే స్టేషన్ ను జూలై 26న ప్రారంభించనున్నారు. సుమారు 5.63 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో నిర్మించిన ఈ స్టేషన్ పనులు 99% పూర్తయ్యాయి. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే తెలంగాణతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. దీంతో మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణ కష్టాలు గణనీయంగా తగ్గనున్నాయి. విద్యార్థి యువజన నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ చరిత్రలో యువత పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానమంత్రి ఎవరూ లేరన్నారు. దేశవ్యాప్తంగా 152 ప్రశ్నాపత్రాల లీకేజీలతో పాటు 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారని ఆరోపించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క దోషికి శిక్ష పడలేదని, శిక్ష పడింది మాత్రం కష్టపడి చదివిన యువతకేనని విమర్శించారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి యువత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టు మోటార్ల నిర్వహణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ నెల 13న దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు పెద్ద హామీలు ఇచ్చారని, మరుసటి రోజు నుంచే 10 మోటార్లు నడుస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అయితే మంత్రులు వెళ్లిన రోజే 7 మోటార్లు నడిచాయని, వారు తిరిగి వచ్చిన తర్వాత కేవలం 5 మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ మాటలు నమ్మి రైతులు నాట్లు వేస్తే నీరు అందక నారుమడులు ముదిరిపోతున్నాయని హరీష్ రావు విమర్శించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో మహాత్మా గాంధీ వేషధారణలో పాల్గొన్న ఓ వృద్ధుడు అందరి దృష్టిని ఆకర్షించారు. పోలీసుల లాఠీ చార్జ్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆయన అక్కడ కనిపించడం చర్చనీయాంశమైంది. అహింసా మార్గంలో శాంతియుత ఉద్యమానికి మద్దతు తెలిపేందుకే ఆయన ఈ వేషధారణలో నిరసనకు హాజరయ్యారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ హైదరాబాద్లోని గండిపేట ఉస్మాన్ సాగర్ జలాశయంలో చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు వరుణ జపం నిర్వహించారు. ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి 108 సార్లు వరుణ జప మంత్రాలను పారాయణం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు కూడా పాల్గొని వర్షాల కోసం ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ లోతుకుంటలోని 40 ఎకరాల భూ వివాదానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలున్నప్పటికీ ప్రైవేట్ భూమిలోకి 3 సార్లు ఎలా ప్రవేశించారని, బాధితులపై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణ వ్యవహారంలో రంగనాథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని తొలుత ఆదేశించిన న్యాయమూర్తి అనంతరం హైడ్రా తరఫున న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు ఆ ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేశారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యా సంస్థలన్నింటినీ ఆగస్టు 30లోగా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రతి రీజనల్ కోఆర్డినేటింగ్ అధికారి వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి కనీసం 6 గురుకులాలను సందర్శించాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక పర్యవేక్షణతో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షపు నీటి సంరక్షణ, మౌలిక వసతుల మెరుగుదల, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని పొన్నం స్పష్టం చేశారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.